క్లెవర్ స్టూడెంట్ ఇంకా డల్ స్టూడెంట్. దీన్ని కొందరు పాజిటివ్గా చూస్తారు, కొందరు నెగిటివ్గా చూస్తారు. ఈ శబ్దానికి సింపుల్ మీనింగ్ క్లెవర్. దీని డెఫినేషన్ అన్ని విషయాలు తొందరగా అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం. కొంతకాలం కింద నిజాయితీగా ఉన్న వ్యక్తులు ఉండేవారు. ఇప్పటి కాలంలో ఎవరి పని వాళ్ళే చూసుకుంటున్నారు. నిజాయితీగా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారో మీకు తెలుసా? ఆచార్య చాణక్య నీతి ప్రకారం అతిగా మంచిగా ఉండటం మంచిది కాదు. క్లెవర్ అంటే వాళ్ళ మైండ్ చాలా వేగంగా ఉంటుంది, ఇంకా అన్నీ తొందరగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి సమయంలో ఎవరు ముందడుగు వేయకుండా ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో 7 రూల్స్ చెప్తాను. దాంతో ఇంకా వేగంగా షార్ప్గా పనిచేస్తారు. మీ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. మీరు కూడా హుషారుగా క్లెవర్గా ఆలోచిస్తారు. 1. లుక్ సింపుల్ అండ్ కన్ఫ్యూజ్ దెమ్. చూడండి, మీరు నిజాయితీగా ఉండకూడదు, అలా అని మీరు చెడుగా ఉండటం కాదు. ఎదుటి వ్యక్తి మోసగాడు అయితే మీరు అతనితో మోసపోకుండా జాగ్రత్త పడండి. మీరు ఎంత క్లెవర్గా ఉండాలి అంటే, ఎవరైతే క్లెవర్ మైండ్తో మళ్ళీ మోసం చెయ్యాలి అని వస్తే వాళ్ళని మీరు క్లెవర్నెస్తో కనిపెట్టాలి. ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయకుండా మెచ్యూర్ మైండ్తో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, క్లెవర్ పర్సన్ ఇంకా డల్ పర్సన్ వీళ్ళిద్దరిలో ఎలాంటి తేడా లేదు. ఇద్దరు ఒకేలా బిహేవ్ చేస్తారు. కానీ నార్మల్ పర్సన్ మీకు స్వీట్ ఇన్నోసెంట్గా కనిపిస్తాడు, కానీ ఎవరిని ఏం చెయ్యడు. కానీ లోపల అతను చాలా షార్ప్గా ఉంటాడు. ఎవరైతే క్లెవర్గా ఉంటారో వాళ్ళు ఎప్పుడు క్లెవర్గా కనపడరు. క్లెవర్ అంటే మీ లోపల చాలా కాన్ఫిడెన్స్ ఉండటం కాదు, చాలా కూల్గా ఉండటం. క్లెవర్ యొక్క ఫస్ట్ రూల్, క్లెవర్గా ఉండండి అని కనబడకండి. మీ ఈ పవర్ లోపల ఉంచండి. సమయం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీయండి. నెంబర్ 2, క్లెవర్ పర్సన్స్ ఆర్ ఓవర్ థింకర్స్. మనం ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తాము? ఎప్పుడైనా ఆలోచించారా? ఫెయిల్ అవుతామేమో అన్న భయం మనిషిని భయానికి గురి చేస్తుంది. భయం వల్ల ఈ ఓవర్ థింక్ అనే వలలో పడతారు. క్లెవర్ పర్సన్స్ ఓవర్ థింకింగ్తోనే భయాన్ని వదిలేస్తారు. ఎక్కువగా ఆలోచించడం కూడా కొన్నిసార్లు ఉపయోగపడతాయి. చాలా వరకు క్లెవర్గా ఉన్నవాళ్ళు ఓవర్ థింకింగ్ని వాడుకుంటారు. చాలా ఆలోచించడం తప్పు కాదు, తప్పుగా ఆలోచించడం తప్పు. ఒక విషయం గురించి ఊరికే ఆలోచించకూడదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేసి ఒక డైరెక్షన్లో ఆలోచించండి. నెంబర్ 3, బికమ్ హైలీ అడాప్టబుల్. ఫ్రెండ్స్, ఒక క్లెవర్ పర్సన్ మైండ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ దగ్గర చురుగ్గా నడుచుకుంటుంది. సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఒక క్లెవర్ పర్సన్ ప్రతి రంగంలో ముందుంటాడు. ఎవరైతే వాళ్ళని ఇంటెలిజెంట్ అనుకుంటారో వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఇంటెలిజెంట్ అనుకుంటారు. ఒక వ్యక్తి చాలా మంచిగా చదివి రాత్రి పగలు కష్టపడినా కాలేజ్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళకు ఏ జాబ్ దొరకదు. అందుకే మీ కంఫర్ట్ జోన్ వదిలి లైఫ్ యొక్క లెసన్స్ నేర్చుకోండి. నెంబర్ 4, ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఆర్గ్యుమెంట్స్. క్లెవర్ పర్సన్స్ చాలా తక్కువ మాట్లాడతారు. ఎందుకన్నా ముందు 10 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళు ఏ టైంలో ఏం మాట్లాడాలో కరెక్ట్గా తెలుసు. నెంబర్ 5, విన్ వెన్ యూ డోంట్ నో సంథింగ్. చాలా వరకు ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళకు చాలా తెలుసు అని అనుకుంటారు. రియాలిటీలో వాళ్ళకు ఏమీ తెలియదు. ప్రజలు వాళ్ళ నాలెడ్జ్ని టేక్ చేస్తారు, ఎందుకంటే ఎప్పుడు స్టూపిడ్ అవ్వకూడదు అని అనుకుంటారు. క్లెవర్ పర్సన్స్ ఎప్పుడు నాలెడ్జ్ని షో చేయరు. ఇంకా వేరే వాళ్ళకి గురించి మీరు చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్ట్తో వింటారు, మిమ్మల్ని ట్రస్ట్ కూడా చేస్తారు. నెంబర్ 6, షిఫ్ట్ ద గ్రౌండ్. క్లెవర్ పర్సన్స్ ఎవరైతే కన్వర్సేషన్ వల్ల ఫేవర్లో పెట్టడం లేదో దానికి రిలేటెడ్ ఇంకో విషయం గురించి చెప్పడం, నెగిటివ్ సైడ్ పాజిటివ్గా చెప్పడం, పాజిటివ్ని నెగిటివ్ సైడ్ చెప్పడం,
దీనివల్ల ఎదుటి వారు ఫోకస్ని షిఫ్ట్ చేస్తారు. దీనివల్ల ధ్యాస ఒకే దగ్గర ఉంటుంది. నెంబర్ 7, బీ ఓపెన్ మైండెడ్. ఎవరైతే మెంటల్లీ షార్ప్గా ఉంటారో వాళ్ళు ఒక విషయాన్ని వాళ్ళ మైండ్లో కాకుండా, వాళ్ళ పర్స్పెక్టివ్తో కాకుండా వేరే వాళ్ళ పర్స్పెక్టివ్తో చూస్తారు. ఆపర్చునిటీస్ ఇంకా గ్రోత్ కోసం ఓపెన్ మైండ్గా ఉంటారు. నార్మల్ వ్యక్తులు వాళ్ళ ఒపీనియన్స్ మీద స్ట్రిక్ట్గా ఉంటారు. ఒక బాటలో నడుస్తారు, వేరే దాన్ని చూడరు. మారడానికి ఎప్పుడు కొత్త ఐడియాస్, గ్రోత్ కోసం మైండ్ని ఎప్పుడు ఓపెన్ మైండ్తో ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.